యేసు లేచెన్ యాత్ర ముగిసెన్ ఏదేను తెరచెను ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను యేసు లేచెన్ యాత్ర ముగిసెన్ ఏదేను తెరచెను ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను క్రీస్తు పునరుత్థానం కలిగించే క్రొత్త జన్మం పునరుత్థానం కలిగించే క్రొత్త జన్మం కల్వరి గిరి విజేత కురిపించే కృపా వర్షం కరుణించె క్షమించె నన్ను శుద్ధి చేసెను కారుణ్యానిధి యెహోవాను కీర్తించెదను యేసు లేచెన్ యాత్ర ముగిసెన్ ఏదేను తెరచెను ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను నజరేయుని విజయంబు నిజమైన బాట చూపెను నజరేయుని విజయంబు నిజమైన బాట చూపెను నమ్మిక గల నరులందరూ నీతి పరులని చాటెన్ నిత్య జీవం నిరీక్షణ నెమ్మదియు నీచెను నైరాస్యము తొలగించి నాథునితో లేపెను యేసు లేచెన్ యాత్ర ముగిసెన్ ఏదేను తెరచెను ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను ఇమ్మానుయేలు యాగం ఇంటింట రక్షణిచ్చును ఇమ్మానుయేలు యాగం ఇంటింట రక్షణిచ్చును పెంచుకు విశ్వాసము పెంచును నీలో శక్తి ఇక్కట్లు ఇబ్బందులును ఈతి బాధలు ఇట్టే నిందాటించున్ ప్రభు ఇరుకు దారిలో యేసు లేచెన్ యాత్ర ముగిసెన్ ఏదేను తెరచెను ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను యేసు లేచెన్ యాత్ర ముగిసెన్ ఏదేను తెరచెను ఎడారి అయిన నా బ్రతుకులో ఏరు వెలసెను క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం క్రీస్తు పునరుద్ధానము ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు పునరుద్ధానము ఓ చారిత్రాత్మకమైన సంఘటన. ఈ సంఘటన క్రైస్తవ విశ్వాసానికి గట్టి పునాది. అది క్రైస్తవ విశ్వాసానికి మూల సత్యం. దేవుని వాక్యాన్ని బట్టి ఈ యొక్క క్రీస్తు పునరుద్ధానంలో ఉండే ఆధ్యాత్మిక సత్యాలు మనం ధ్యానించి ఈ లోకంలో క్రీస్తు విశ్వాసులుగా బలమైన సాక్షులుగా జీవించుటకు మనం ముందుకు సాగుతాం. ముందుగా లేఖనములలో గల ప్రస్తావనలు క్రీస్తు పునరుద్ధానం గురించి లేఖనములలో గల ప్రస్తావనలు, రెఫరెన్సెస్ ఇన్ ద స్క్రిప్చర్స్. మొదటిది కీర్తనలు 16వ అధ్యాయం 10-11 వచనాలు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు,
నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము సుఖములు కలవు. కీర్తనకారుడు రాస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. రెండవ రెఫరెన్సు యెషయా 26:19 మనం గమనించగలం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేలుకొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. ఇంకొక ప్రస్తావన దానియేలు 12:2 ఉంది. దానియేలు 12:2. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఈ ప్రస్తావనలన్నీ కూడా క్రీస్తు పునరుద్ధానం గురించే కాదు, అంత్యకాలాల్లో జరగబోయే పునరుద్ధానం గురించి కూడా ఇందులో మనం గ్రహించగలం. లేఖనములలో గల ప్రస్తావనలు మనం చూసాం. అయితే యేసు ప్రభువే ప్రకటించారు ముందు. ఆయన సువార్త పరిచర్యలో ఒక సందర్భంలో యోహాను వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో యేసు ప్రభు వారు ఎలా ప్రకటించారు. యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదవా అనిరి. అయితే తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను యేసు ప్రభువారు. 22వ వచనం, ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటలను నమ్మిరి. ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువారే ప్రకటించారు. ఆయన ప్రకటించిన రీతిగా ఆయన 3వ దినాన్ని ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. అయితే క్రీస్తు పునరుద్ధానం యొక్క ఉద్దేశములు మనం తెలుసుకోవాలి. వై జీసస్ క్రైస్ట్ వాజ్ రిజరెక్టెడ్ ఫ్రమ్ ది డెడ్, వాట్ ఆర్ ది పర్పసెస్ ఆఫ్ హిజ్ రిజరెక్షన్. ఆయన పునరుద్ధానం యొక్క ఉద్దేశాలు ఏమిటో మనం ధ్యానించి వాటిని ప్రకటించాలి. మొదటిది పాప క్షమాపణ. 1 కొరింథీ 15వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీ 15:17. మొదటి ఉద్దేశం, క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు. క్రీస్తు లేపబడడం వలన ప్రియమైన స్నేహితులారా పాపాలకు క్షమాపణ కలిగింది, పాప క్షమాపణ జరిగింది. ఆయన లేపబడని యెడల పౌలు భక్తుడు రాస్తున్నాడు, మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపంలోనే ఉన్నారు. ఎంత గొప్ప సత్యం. మొదటి ఉద్దేశం పాప క్షమాపణ. రెండవ ఉద్దేశం మనము నీతిమంతులుగా తీర్చబడుటకు. రోమా 4:25లో దేవుని వాక్యం ఇలా చెప్తుంది, ఆయన అనగా క్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి
మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. పునరుద్ధానం వలన క్రీస్తును నమ్మిన వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రియమైన స్నేహితులారా, మన అపరాధుల నిమిత్తం అప్పగింపబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అయితే ఆయన లేపడం బట్టి, పునరుద్ధానాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. ఎంత చక్కగా రాస్తున్నాడు పౌలు భక్తుడు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనే మీ పాపంలోనే ఉన్నారు. 18వ వచనం 19వ వచనం. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. అంచేత నిరీక్షణ ఇచ్చుటకు, నిరీక్షణ కలుగు చేయుటకు, మన నిరీక్షణను బలపరచుటకు క్రీస్తు యొక్క పునరుద్ధానము ఒక బలమైన సాక్ష్యం, బలమైన సంఘటన. తర్వాత క్రీస్తు పునరుద్ధానం యొక్క మరి ఒక ఉద్దేశం విశ్వాసమును స్థిరపరచుటకు. విశ్వాసమును స్థిరపరచుటకు 1 కొరింథీ 15:14-17. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల, పౌలు భక్తుడు రాస్తున్నాడు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపెనని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. సద్దూకాయలైన గ్రూపు యూదుల్లో ఉన్నారు. వారు పునరుద్ధానం మీద నమ్మకం లేదు వారికి. అంచేత పునరుద్ధానం లేకపోతే ఆ పునరుద్ధానం అనే ప్రక్రియ జరగదు ఎవరికి కూడా అని ఒక వాదం ఉంది, ఒక సిద్ధాంతం. ఇక్కడ పౌలు దాన్ని ఉటంకిస్తూ చెప్తున్నాడు. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అయితే క్రీస్తు లేపబడేను, ఖాళీ సమాధి ఉంది, సాక్షులు ఉన్నారు. అంచేత ప్రియమైన స్నేహితులారా, విశ్వాసమును స్థిరపరచుటకు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క మరి ఒక ఉద్దేశం. మరి ఒక ఉద్దేశం క్రీస్తు దేవుని కుమారుడిగా నిరూపించుటకు. క్రీస్తు దేవుని కుమారుడిగా నిరూపించుటకు రోమా 1:4 వచనంలో ఉంది ఈ గొప్ప సత్యం. రోమా 1:4 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు వంశం సంతానముగాను మృతులో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముగా నిరూపింపబడెను. చూడండి, పునరుద్ధానం వల్ల ఎన్ని సత్యాలు బలపడుతున్నాయో. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవుని కుమారుడిగా నిరూపించుటకు క్రీస్తు యొక్క పునరుద్ధానము యొక్క మరి ఒక ఉద్దేశం. మరి ఒక ఉద్దేశం క్రీస్తు విశ్వాసుల పునరుద్ధానము కలుగుట. క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు, అయితే క్రీస్తు విశ్వాసులు కూడా పునరుద్ధానులు అవుతారు. 1 కొరింథీ 15:23 వచనం బ్రహ్మాండమైన అద్భుతమైన వాక్యం. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడుదురు, పునరుద్ధానులగుతారు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు, అంటే రహస్య రాకడలో క్రీస్తు వచ్చినప్పుడు
ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయనను విశ్వసించిన వారు ఎక్కడున్నప్పుడు కూడా ఆ సమయానికి నిద్రించిన వారు, ప్రభువును నిద్రించిన వారు లేపబడుదరు. వారు ఎలా మరణించినప్పుడు కూడా వారు ప్రభువును నిద్రించినట్లయితే వారు సముద్రంలో మునిగిపోయారో లేకపోతే అగ్నిలో కాలిపోయారో వారు మహిమగల శరీరాలతో లేస్తారు. ఎంత గొప్ప ఆశ్చర్యం! ఆ సమయం ముందు బ్రతుకున్న వారు కూడా మహిమ శరీరాలు పొంది వారు ప్రభుతో కలుసుకొని పరదేశకు వెళ్తారు. అంచేత ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు విశ్వాసుల పునరుద్ధానము కలుగుట క్రీస్తు పునరుద్ధానం యొక్క ఉద్దేశాల్లో మరొక ఉద్దేశం భూలోకమునకు తీర్పు జరుగుట అవశ్యము. భూలోకమునకు తీర్పు జరుగుట. ఈ ప్రపంచం శాశ్వతంగా ఉండే ప్రపంచం కాదు. ఇది ఒక సమయంలో దీనికి తీర్పు జరుగుతుందని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. చాలా స్పష్టంగా చెప్తుంది. తీర్పు జరిగించు దినము ఒకటి నిర్ణయించబడి ఉన్నదని. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగచేసి ఉన్నాడు. జీసస్ was not dead and gone. He was resurrected. ఆ పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు పునరుద్ధరణుడు అయ్యారు గనుక ఈ తీర్పు తీర్చు అనే ప్రక్రియను నమ్ముట అది అందరికీ ఆధారము కలుగచేసి ఉన్నాడు. ఎంత చక్కని మాట! అపొస్తలుల కార్యం 17:31. ఇది మానవాళికే గొప్ప హెచ్చరిక. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. నియమించిన మనుష్యుని చేత అంటే పునరుద్ధరణైన క్రీస్తు చేత. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగచేసి ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు పునరుద్ధానం యొక్క ఉద్దేశాలు మనం ధ్యానిస్తున్నాం. మొదటిది పాపక్షమాపణ, రెండవది నీతిమంతులుగా తీర్చబడుటకు, మూడవది నిరీక్షణ ఇచ్చుటకు, నాలుగవది విశ్వాసమును స్థిరపరచుటకు, ఐదవది క్రీస్తు దేవుని కుమారుడిగా నిరూపించుటకు, ఆరవది క్రీస్తు విశ్వాసుల పునరుద్ధానము కలుగుటకు, ఏడవది భూలోకమునకు తీర్పు జరుగుట అనే ప్రక్రియ కొరకు, ఎనిమిదవది క్రీస్తును అధికముగా హెచ్చించుటకు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 9-10 వచనాల్లో, ఫిలిప్పీ 2వ అధ్యాయం 9-10 వచనాల్లో, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమా యేసుక్రీస్తును ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు
అనుగ్రహించెను. క్రీస్తును అధికముగా హెచ్చించుటకు ప్రభువు క్రీస్తును సమాధుల నుండి లేపెను, పునరుద్ధానుడైనాడు. చివరగా ప్రియమైన స్నేహితులారా, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, వారికి అర్థం కావడం లేదు, అయితే ఆ మనస్సును తెరిచాడు ఆయన. మనోనేత్రాలు విప్పబడ్డాయి. వారు సత్యాన్ని గ్రహించినట్లు చేశాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. అంచేత ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు పునరుద్ధానం యొక్క ఉద్దేశములు క్రైస్తవులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాటిని ధ్యానిస్తూ ఉండాలి, వాటిని ఇతరులు కూడా బోధించాలి. ఆ విధంగా మనము సువార్తను, పరిచర్యను శక్తివంతంగా కొనసాగించగలం. లేఖనముల నెరవేర్పు, పాపక్షమాపణ, నీతిమంతులుగా తీర్చబడుట, నిరీక్షణనిచ్చుటకు, విశ్వాసమును స్థిరపరచుటకు, క్రీస్తు దేవుని కుమారుడుగా నిరూపించుటకు, క్రీస్తు విశ్వాసుల పునరుద్ధానము కలుగుట, క్రీస్తును అధికముగా ఇచ్చించుటకు, భూలోకమునకు జరుగు తీర్పు జరుగుట, ఇవన్నీ కూడా క్రీస్తు పునరుద్ధానం యొక్క ఉద్దేశములు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము క్రైస్తవ విశ్వాసానికి మూల రాయి అయిన క్రీస్తు యొక్క పునరుద్ధానము మనం ఎప్పుడు నిత్యం ప్రకటిస్తూనే ఉండాలి. ఆ విధంగా దేవుని యొక్క పరిచర్య కొనసాగుటకు, శక్తివంతంగా ముందుకు సాగుటకు, అనేకులను క్రీస్తు వైపుకు ఆకర్షించుటకు, దేవుని రాజ్య వ్యాప్తి జరుగుటకు, నశించున్న వారిని రక్షించుటకు మనదైన పాత్ర పాటిస్తూ పాల్గొంటూ ఈ యొక్క పరిచర్యలో ముందుకు సాగాలని దేవుని యొక్క నామాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు పునరుద్ధానము అది నాట్ యాక్సిడెంటల్, అది దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం. క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి, లేఖనాల్లో ప్రవచనాలు ఉన్నాయి. అంచేతే క్రైస్తవ విశ్వాసం యొక్క విశిష్టత ఏమిటంటే ప్రవచనాలు నెరవేర్పు, వాగ్దానాలు నెరవేర్పు. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ గాడ్స్ ప్లాన్. అంచేత ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము చారిత్రాత్మకమైన సంఘటన. అది క్రైస్తవ విశ్వాసానికి అది మూలరాయి, అది బలమైన పునాది. క్రీస్తు లేపబడిన ఎడల మనము పాపంలోనే నశించిపోతున్నాం.
క్రీస్తు లేపబడ్డాడు గనుక పాపక్షమాపణ కలుగుతుంది క్రీస్తుని నమ్ముకున్న వారికి. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనకి విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటిస్తూ ఎలా ప్రదర్శిస్తూ మన సత్ప్రవర్తన ద్వారా, మంచి క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా, ధర్మకార్యాల ద్వారా, మంచి నడవడి ద్వారా ఇతరులు మనలో క్రీస్తుని చూచినట్లు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే అనేకులు యేసుక్రీస్తు వైపు మళ్ళుతారు, నమ్ముతారు, విశ్వసిస్తారు, రక్షణలోకి వస్తారు. అందరూ రక్షించబడితే, అందరూ మంచిగా ఉన్నట్లయితే మరి అంత మించిన ఆనందం, సంతోషం, సంతృప్తి ఇంకా దేంతో కూడా మనం పోల్చలేం ప్రియమైన స్నేహితులారు. ఆ విధంగా మనం క్రైస్తవ విశ్వాసంలో బలపడుతూ ముందుకు సాగుతాం. కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తాను. మీలో చాలామంది ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. మేము ప్రార్థిస్తున్నాం మీ పక్షంగా. మీరు ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి. విశ్వాస సహితమైన ప్రార్థన అనేకమైన జవాబులు తీసుకుని వస్తుంది. విశ్వాసంతో ప్రార్థించండి. విశ్వాస సహితమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తూ దేవుని యొక్క జవాబులు పొంది ఆయన అనుగ్రహం పొందుతాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రములు. ఈరోజు ధ్యానాంశం తండ్రి, క్రీస్తు పునరుద్ధానము. ప్రభా, క్రీస్తు పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యత, చారిత్రాత్మకమైన సంఘటనని మేము గుర్తించి ప్రకటిస్తున్నాం తండ్రి. అది క్రైస్తవ విశ్వాసానికి ఎంతో బలమైన పునాది తండ్రి. మీకు స్తోత్రములు. క్రీస్తు పునరుద్ధానం యొక్క ఉద్దేశాలు మేము ధ్యానించాం దేవా, మీకు స్తోత్రములు. ఆ ఉద్దేశాలు మేము ఎప్పుడూ మర్చిపోకుండా అందులో స్థిరపడి, బలపడి, దృఢపడి తండ్రి ముందుకు సాగినట్లు మాకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యాన్ని దీవించండి దేవా. వింటున్న వారిని ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్న వారిని ప్రత్యేకంగా దీవించి వారి ప్రార్థనలు ఆలకించండి తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న వారు, మిమ్మల్ని విశ్వసించిన వారు ప్రభు అనేకులు ప్రార్థనల యొక్క జవాబుల కోసం కనిపెడుతున్నారు తండ్రి. మీ కృప చూపించి మీ అనుగ్రహం దయచేయమని, కల్వరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని, టీవీ పరిచర్య కొనసాగుటకు మీ కృప చూపించమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.